గైస్, వెల్కమ్ బ్యాక్ టు వండర్ ఫ్రిక్స్. ఎలా ఉన్నారు అందరూ? సండే కదా, ఇంకా టోటగాడిని ఇంటికి తెచ్చుకున్నాము. ఎందుకంటే మంచిగా ఈరోజు ఫ్రీగా ఉన్నాం మేము, వాటితో టైం స్పెండ్ చేయొచ్చు డే మొత్తం అని చెప్పి ఇంకా తెచ్చుకున్నాము. మామూలుగా ఈ మధ్య వీడు డైలీ రావట్లేదు ఇంటికి, మేము వెళ్ళి కలుస్తాము. ఈ మధ్య వర్షాలు నాన్ స్టాప్ గా పడతానే ఉన్నాయి. అసలు ఎక్కువ వర్షం పడకపోయినా కానీ లైట్ గా చినుకలైతే ఆగకుండా పడుతున్నాయి. బాగుంది. పైకి వెళ్ళంగానే ఇంకా నేను రాను అని చెప్పి నుంచున్నాడు. రారా అంటే అసలు రావట్లేదు. నా చేయి పట్టుకొని నార్మల్ గా అయితే వచ్చేస్తాడు. అసలు ఇప్పుడు వదిలేస్తున్నాడు. నేను రాను, ఇక్కడ వదిలేండి, నేను బయట ఆడుకుంటా అని. ఆమె తిందు రా టోటో అంటే ఇంకప్పుడు వచ్చాడు లోపలికి స్లోగా, లేకపోతే అసలు కదలటలేదు బయట నుండి. జస్ట్ అలా లోపలికి వచ్చాడో లేదు, ఇంకా రాగానే స్టార్ట్ చేశాడు అన్ని కదిలిట్టము. లోపల నుండి అన్ని తీసుకొని వస్తూ ఉంటాడు, ఎక్కడెక్కడ ఏమున్నాయి అని చెప్పి చెకింగ్ చేసి. మరి వీడికి ఇంటికి వచ్చినప్పుడు ఈ మధ్య హల్క్ బొమ్మ ఉండాలి ఒకటి, అది ఇచ్చాను. దాన్ని ఎక్కడో వేసాడు, మొత్తానికి కనిపించట్లేదు. నేను అన్ని మూలల్లో ఎతికాను, ఎక్కడ వేసాడో. మరి డైరెక్ట్ రాగానే టీవీ రిమోట్ తీసుకున్నాడు. ఫస్ట్ నేను ఇంకా అనుకుంటా ఉన్న వీడు ఏమన్నా టీవీ పెట్టమని అడుగుతాడేమో అని చెప్పి. వాడైతే ఏం టీవీ పెట్టమని అడగల, రిమోట్లన్నీ తెచ్చి నా చేతిలో పెడుతున్నాడు. వాడికి ఏమన్నా అడ్డమేమో దాని మీద ఎక్కి కూర్చోడానికి అనుకుంటా. జుట్టు బాగా ఒత్తుగా పెరిగిపోయింది, మళ్ళీ క్రాప్ చేయాలంటున్నాడు వాళ్ళ పెద్దనాన్న. వాడిని చూస్తా. ఏదైనా కానీ కొంచెం ఇప్పుడిప్పుడే కదా డిఫరెంట్ స్టైల్స్ చేసేది. ఒకసారి స్కూల్ కి స్టార్ట్ అయ్యాడంటే వాళ్ళు చెప్పినట్టే ఉంచుకోవాలి హెయిర్ కట్. నేనేమో పద ఇప్పుడే వెళ్ళిపోదాం చేపించుకోద్దాం అంటేనే వాళ్ళ పెద్ద నుండి ఈ రోజే కదా వచ్చింది ఇంటికి, చాలా రోజుల తర్వాత ఆడుకుందాం తర్వాత ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు తీసుకెళ్దాం అన్నాడు. నాకు మాత్రం ఎప్పుడైనా ఒక పని చేయాలంటే అప్పటికప్పుడు అయిపోవాల్సిందే. కొంచెం చల్లగా ఉంది అంటే మా ఫేవరెట్ స్పాట్, ఇంకా బెడ్ తెచ్చి ఇక్కడ వేసేసుకుంటాము. ఇంక ఇప్పుడు తోటగాడు కూడా ఉన్నాడు కదా, రూమ్ లో ఉంటేనేమో వాడికి అటు ఇటు తిరగటానికి ఉండదు, బెడ్ మీదే ఉండాలి. ఇక్కడ అంటే ఇంకా అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటూ ఉంటాడు, మళ్ళీ నిద్ర వచ్చినప్పుడు పడుకుంటాడులే అని చెప్పి ఇంక ఇక్కడ వేసుకున్నాము. బాగా ఎంజాయ్ చేస్తాడు ఇక్కడ వేస్తే. పక్కన పెద్ద సోఫా ఉంది కదా, దాని మీద నుండి బెడ్ మీదకి దూకటము, అసలు ఏం ఎంజాయ్ చేశాడో అవన్నీ ఇంకా తీయలేదు వీడియో. మామూలుగా ఇంకా మేము టీవీ చూస్తూ ఉన్నాం మూవీ పెట్టుకొని, వాడి పాటికి వాడు ఆడుకుంటూ ఉన్నాడు. మాకే కాదు మా సింబాగాడికి కూడా ఫేవరెట్, అందుకే బెడ్ వేయగానే గబగబా వచ్చి ఎగ్గిరి దూకుతున్నాడు. ఆనందం ఎక్కువైపోయింది అడిగి. వాడిని ఇంకా కంట్రోల్ చేయలేం, కాసేపు ఫుల్ ఎక్సైట్మెంట్ లో ఉంటాడు. వాడు ఏం చేస్తున్నాడు వాడికే అర్థం కాదు. ఇంకా టోటగాడు నాకెందుకు వచ్చింది గోల్రా బాబు, నువ్వు పక్కన నుంచి ఉంటే తీసుకొని వెళ్ళి వాళ్ళ పెద్దాని మీద కూర్చోబెట్టి ఆడుకోరా అని. కొన్ని కమెంట్స్ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు, సింబాని టోటోని ఒక దగ్గర ఉంచొద్దు అని చెప్పి. మీరు మీ సైడ్ నుండి మీరు ఆలోచించేది కరెక్టే, కాకపోతే మీకన్నా ఎక్కువ మాకు ఎక్స్ట్రా కేర్ ఉంటుంది. ఎందుకంటే మా అబ్బాయి కదా వాడు, ఎంతైనా కానీ మాకు జాగ్రత్తలు ఉంటాయి, మాకు భయాలు ఉంటాయి. మేము ఆల్రెడీ ఎప్పుడో కనుక్కున్నాం డాక్టర్ దగ్గరికి వెళ్ళి, మా ఇంట్లో ఇలా చిన్న బేబీ ఉన్నాడు, డాగ్ ఉంది, ఎలా అలవాటు చేయాలి, మంచిదా కాదా అని చెప్పి అన్ని కనుక్కున్నాము. సింబాగాడ్ డాక్టర్ కూడా అన్ని మాకు జాగ్రత్తలు ఇలా చేయండి అలా చేయండి అన్ని చెప్పి. మెయిన్ పాయింట్ ఏంటంటే ఇంట్లో డాగ్స్ ఉంటే ఆ కిడ్స్ కి చిన్నప్పటి నుండి ఎక్స్ట్రా ఇమ్యూన్ పవర్ ఉంటదంట. మూవీ టైం టోటోతో మూవీ టైం. రైస్ బయటరా, వాడికి ఇచ్చే రిమోట్. ఎగ్జైట్మెంట్ ఎక్కువైంది. ఇంకొకటి, సింబాగాడేమి చిన్నప్పటి నుండి లేడు టోటోగాడితో. ఇప్పుడు కొంచెం పెరిగినప్పటి నుండి కాస్త క్లోజ్ అయ్యారు వీళ్ళు. ఎందుకంటే మేము అన్ని జాగ్రత్తగా ఉండే వాళ్ళిద్దరిని అలవాటు చేసాము. మళ్ళీ ఇప్పుడు ఈ ఏజ్ లో అలవాటు అవ్వకపోతే ఒకే వచ్చేసరికి యాక్సెప్ట్ చేయవు డాగ్స్ కూడా. లక్కీగా సింబాగాడు త్వరగానే అలవాటు చేసుకున్నాడు 1 week లో. వాడు చూడు, వాడి నోట్లో పడుతున్నాడు, వాడే తక్కువ తిన్నాడు. ఇంకో 2 ఎక్కడేసాడు రిమోట్లు టటో, వేరే 2 రిమోట్లు అయ్యి ఎక్కడేసావు? మేమేదో అరిచి సింబాగాడు రిమోట్ తీసుకెళ్తున్నాడు అని చెప్పి అరిచి వాడికి ఇస్తే వాడే తీసుకెళ్లి నోట్లో పెడుతున్నాడు. ఇలా ఉంటది వాళ్ళిద్దరి మధ్యలో బాండ్. ఎంత అలవాటు అయినా కానీ సింబాగాడిని అయితే ఒక్కడిని వదిలిపెట్టాం, ఎందుకంటే టోటోగాడు కూడా గబక్కని చిన్నపిల్లడు కదా, కొట్టేస్తూ ఉంటాడు. అందుకే ఇద్దరం పక్కన ఉంటాం, లేదంటే ఇద్దరు ఒక్కళ్ళమైనా కన్ఫర్మ్ గా ఉంటాము. సింబాగాడు కూడా టోటోగాడు వచ్చిన కాసేపు ఎగ్జైట్మెంట్ లో ఉంటాడు, తర్వాత ఇంకా వాడే వెళ్ళి ఒక మూల పడుకొని చూస్తూ ఉంటాడు. వీడు ఆడుకుంటుంటే దగ్గరకు మాత్రం అసలు రాడు, కదిలీడు. టోటోగాడిని ఆడిపిస్తున్నామని ఇప్పుడు వాడిని కూడా మేము అంతే దగ్గరికి తీసుకోవాలి అంటే, అందుకే కావాలని వెళ్ళి మా హస్బెండ్ ఒళ్ళో పడుకున్నాడు. వీడి చేసే పనికి టోటగాడి కూడా విసుకొచ్చి అరుస్తున్నాడు ఓ అని చెప్పి. వాడేమో అసలు పక్కకు కూడా వెళ్ళట్లేదు. టోటగాడి డాన్స్ కి అసలు మ్యూజిక్ ఏం సంబంధం ఉండదు, ఏ సౌండ్ కైనా వాడు ఈజీగా డాన్స్ వేసేస్తాడు. ఎందుకు ఊపు వస్తుందో కూడా అర్థం కాదు వాడికి, అప్పుడప్పుడు ఒకేసారి వేస్తాడు. ఇంకా నేనేమో చట్నీ వేసి వచ్చేసాను, దోశలు పెడదామని చెప్పి పెసరట్టు వేసాను ఇంట్లో. ఇంకా వాడికి తినిపిద్దాంలే అని చెప్పి కాసేపు ఆడిపించి తినిపిద్దాం, ఒకేసారి పడుకుంటాడంటే రారా అంటే నా దగ్గరికి రావట్లేదు.
మెయిన్ వీడిని ఏంటంటే స్పెషల్గా పట్టించుకోకూడదు. నా పాటికి నేను పట్టించుకోకుండా వాళ్ళ పెద్దనాన్న పాటికి వాళ్ళ పెద్దనాన్న ఉంటే పనిమాలో వచ్చి మా మీద దూకి ఏదో ఒకటి గొడవ చేస్తూ ఉంటాడు. టీవీలో ఫేసులు కనిపించేసరికి వాడికి ఏదో కొత్తగా ఉన్నట్టుంది, నవ్వుతున్నాడు చూసి. ఎంత క్యూట్గా ఉంటారు కదా చిన్న పిల్లలతో ఇలా ఆడుకుంటా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ఉంటే అసలు డే తెలియకుండా గడిచిపోతూ ఉంటుంది. మెయిన్ నాకేంటంటే ఇంట్లో అప్పుడప్పుడు తోటగడ్డ రానప్పుడు గుర్తొస్తూ ఉంటాడు కదా, ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు విండోలో నుండి కనిపిస్తూ ఉంటుంది. బయట వీడి నుంచొని ఉంటే కనిపిస్తాడు, ఇంకా చూస్తూ ఉంటా ఎప్పుడెప్పుడు బయటకు వస్తాడా అని చెప్పి. వాడు బయట ఉంటే మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటా వాడు వేసే వేషాలు చూసి. బాగుంటుంది వీళ్ళ ఇంటి దగ్గరికి వ్యూ చూడటానికి. వీళ్ళు బయట ఉంటే మాత్రం కనిపిస్తూ ఉంటారు, వీడేమో ఆడుకుంటూ ఉంటాడు బయట కూర్చొని. ఇంకా అప్పుడు అనిపిస్తూ ఉంటుంది వెళ్ళి తెచ్చుకుందామా అని. ఇంకా మేము ఏదో ఒక పనుల్లో బిజీగా ఉంటాం కదా, ఇంకా అప్పుడప్పుడు ఇలా తెచ్చుకున్నప్పుడు మాత్రం వదలకుండా వాడిని ఆడిపిస్తూనే ఉంటాము. వాడు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. ఇంట్లో ఎవరి స్పేస్ వాళ్ళకు ఉంటుంది కదా. మా సింబగడిది ఇది ఆ టేబుల్ కింద కూర్చొని చూస్తూ ఉంటాడు. అదేదో వాడికి ఒక ఇల్లు లాగా దాని మీద నీట్గా మా హస్బెండ్ వాడిని అక్కడ చూసినప్పుడల్లా వాడికి ఒక చిన్న ఇల్లు కడదామా, వాడికి బాగా ఇష్టం కదా ఇలా అది ఇది అంటూ ఉంటాడు. మనం వాడికి చేయటం తప్ప అది తర్వాత వాడు యూజ్ చేసేదే ఉండదు. నేను చిన్నప్పుడు ఎప్పుడో ఉన్న వాడి కోసం ఒక బుడ్డ బెడ్, దాన్ని పడుకోవడానికి తప్ప అన్నిటికీ వాడతాడు. ఇంకా దాన్ని తీసి పక్కన వేస్తాను. నేను దోశలు వేద్దామని చెప్పి కిచెన్లోకి వెళ్ళా. నేను సీరియస్ ఏదో ఒక పనిలో ఉండి మర్చిపోతా. వీడు పక్కన ఉన్న విషయం కూడా తెలియదు కదా, అలవాట్లేదు కదా, మామూలుగా అప్పుడప్పుడు వస్తాడు కాబట్టి. సడన్గా పక్క చూస్తే పక్కనే నుంచొని ఉంటాడు. ఇంకా అన్ని కదిలిస్తున్నాడు షెల్ఫ్లు అవన్నీ. జాగ్రత్తగా చూస్తూ ఉండాలి, గబక్క నీళ్ళు వేసేసుకుంటాడు అని భయం ఉంటుంది. ఇంకా నేను అప్పుడు ఏం చేస్తా అంటే సింబా అని అరవగానే సైలెంట్గా ఉంటాడు. ఇంకా పైన ఎక్కించి కూర్చోబెట్టంగానే సైలెంట్గా కూర్చొని చూస్తున్నాడు పెద్దమ్మ ఏం చేస్తుందా అని చెప్పి. ఇంకా నేనేమో నా పనులు నేను చేసుకుంటున్నాను. అన్ని జాగ్రత్తలు బాగానే ఉంటాయి, జాగ్రత్తగా కూర్చోవాలి సైలెంట్గా అని చెప్పి. ఇంకా వాటర్ అవన్నీ కదిలిద్దామని చెప్పి చూస్తున్నాడు. వాడికి ఏమో అందట్లేదు ట్యాప్. ప్లేస్ బాగా నచ్చినట్టుంది, రారా వెళ్దామన్నా కానీ అసలు రావట్లేదు ఎత్తుకోవటానికి అని చెప్పి. ఇంకా సర్లే అని చెప్పి వాడికి ఫుడ్ పెట్టే టైం అయింది కదా. అందులోనే నేను ఈరోజు పొంగల్ చేశాను. ఈరోజు గురు పౌర్ణమి కదా, ఇంకా పొంగల్ చేశాను. కొంచెం వాడికి తినిపిద్దామని ఫస్ట్ పొంగల్ పెట్టేస్తున్నాను. బాగా ఇష్టంగానే తిన్నాడు, మెత్తగానే ఉండాను పొంగల్. నేను ఇంకా మొత్తం తినేసాడు, పెట్టినట్టు తినడేమో అనుకున్నా. ఎప్పుడో తిన్నాడు వాడు అన్న ప్రశ్న అప్పుడు వండాను నేను. తర్వాత ఇంక ఇప్పుడే వండటం. వాళ్ళ పెద్దనాన్ని డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి తినిపించడం అలవాటు చేయని ఇంకా అక్కడ కూర్చోబెట్టాడు. ఎప్పుడైనా కానీ కొన్ని చిన్న కోరికలు ఉంటాయి కదా. మా హస్బెండ్కి ఏంటంటే పిల్లలు మాకు కిడ్స్ పుట్టే టైం కల్లా నీట్గా అన్నీ సెటప్ చేయాలి, ఈ డైనింగ్ టేబుల్ అవన్నీ మార్చేయాలి. అప్పుడు టోటగాడు మా కిడ్స్ అందరూ ఒక దగ్గర కూర్చొని తినాలి. ఇంకా చాలానే ఉంటాయి కోరికలు. ఇవన్నీ పెళ్ళిన వెంటనే కొన్న వస్తువులు కదా, ఆ టైంలో ఏదో ఒకటి ఇంట్లోకి ఎక్కడ వస్తువు అక్కడ ఉండాలన్నట్టు తీసుకున్నాం మేము. ఇంకా అప్పుడు అలా ఆ డైనింగ్ టేబుల్ తీసుకున్నాం, కానీ మాకు వేరేది ఇష్టము. ఇంకా తమ్నెల్లో ఉన్న మ్యాటర్కి వస్తే చాలామంది కొత్త సబ్స్క్రైబర్స్ వస్తూ ఉంటారు. ఓల్డ్ వీడియోస్ రికమెండ్ అవుతూ ఉంటాయి కదా, అవి చూసి వాళ్ళకి కొంచెం డౌట్స్ ఉంటాయి ఏమయ్యారు కనిపించట్లేదు కదా అని. ఆల్రెడీ ఇంతకుముందు నేను ఒక దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ తమ్నెయిల్ వేస్తా ఆ వ్లాగ్కి సంబంధించి, అందులోకి వెళ్ళి చూడండి, క్లారిటీ ఇచ్చాను. షార్ట్గా చెప్పాలంటే మా ఇన్లాస్కి మాకు కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినాయి, దానికన్నా ఎక్కువే అయినాయి. ఇంకా అవన్నీ ఎందుకులే చెప్పడం చండాలంగా ఉంటుందని చెప్పి మేమే షేర్ చేసుకోవట్లేదు. ఎంతైనా కానీ మాకు ఉంటుంది, అంటే మా హస్బెండ్ వాళ్ళకి కూడా ఉంటుంది కదా, ట్రై చేయాలని బాగానే ట్రై చేశాడు. కానీ వాళ్ళ సైడ్ నుండి ఏం రెస్పాన్స్ లేదు. అందుకే మా హస్బెండ్ మేము మా పాటుకుంటున్నాం. ఈవెన్ మేమైనా మా పెళ్ళైనప్పటి నుండి ఇండివిజువల్గానే ఉన్నాం, పక్కకు వచ్చేసి ఉన్నాము. మాకు ఇవన్నీ చాలా కామన్. మా పెళ్ళైనప్పటి నుండి ఎప్పటి నుండో చూస్తూ వచ్చాము. ఈసారి ఇంకా ఎక్కువ అయిపోయింది, ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది అది. మెయిన్ మేము ఇలా అవ్వటానికి కారణం చుట్టాలు ఎక్కడ ఉంటే అక్కడ కామన్గా ప్రతి ఫ్యామిలీలో ఉండే పంచాయతీయే కదా, అదే అయ్యింది. ఇదంతా నా వర్షన్ కాదు. మా హస్బెండ్ని అడిగాను, నువ్వు వాయిస్ చెప్పొచ్చు కదా అంటే తనకి అసలు ఇంట్రెస్ట్ ఉండదు ఇలా వాయిస్ ఓవర్ చెప్పడం. లైవ్లో అయితే ఏదో ఒకటి మాట్లాడతాడు, కానీ నువ్వే చెప్పేసి నా తరపు నుండి ఇది చెప్పని చెప్పాడు. మెయిన్ చుట్టాలంటే అందరూ కాదు, మళ్ళీ మా హస్బెండ్ సైడ్ వాళ్ళు ఉంటారు కదా క్లోజ్ వాళ్ళందరూ ఫీల్ అవుతారు మళ్ళీ చుట్టాలందరినీ అంటున్నాడని. అందరూ కాదు, మెయిన్ ఒక కేటగిరీకి సంబంధించిన చుట్టాలు ఉన్నారంట. స్పెషల్గా అది మెన్షన్ చేయమన్నాడు. వాళ్ళ వల్ల అయ్యింది ఇదంతా అని చెప్పమన్నాడు. ఇంకా అది రీజన్. మెయిన్ ఇదిగోండి ఈ పొట్టోడి విషయంలో కూడా ఒకటి అన్నారు, అది కూడా ఈ మధ్య తెలిసింది. ఇంకా ఫుల్ మా హస్బెండ్కి కోపంగా ఉన్నాడు. ఎంతైనా కానీ పెద్దవాళ్ళు చూసుకుంటారు, కానీ చిన్నపిల్లోడు వీడేం చేశాడు చెప్పండి. అవన్నీ చెప్తే మీకు ఇంకా మీరే అంటారు మంచి పని చేశారులేండి, దూరంగానే ఉండండి ఎందుకు అలాంటి వాళ్ళతో అని చెప్పి. అందుకే గొడవలన్నీ ఎందుకు, సార్ట్ అవుట్ అయినప్పుడు సార్ట్ అవుట్ అవుతాయి. అందుకే మా పార్టీకి మేము ఉంటున్నాము. ఇంకా మంచి కూర్చొని పెసరట్టు వేసుకొచ్చాను, తింటున్నాడు, కూర్చోబెట్టి తినిపిస్తున్నాను. వీడి మధ్య కొంచెం తినే విషయంలో మాత్రం అన్నీ బాగా మంచి అలవాట్లు నేర్చుకుంటున్నాడు.
కింద దోశ పడిందని చెప్పి కింద తీసుకొచ్చి మరి ప్లేట్లు వేస్తున్నాడు. కింద పడినవి అన్ని భలే అనిపించింది నాకు. ఇంకెళ్ళి వాళ్ళ పెద్దనాన్న ఎదురు కూర్చొని ఎందుకు ఇలా నవ్వుతున్నాడు, వాళ్ళ పెద్దనాన్నేమో నవ్వుకుంటున్నాడు. ఏంద్రా అలా చూస్తున్నావు, ఏం నవ్వు వస్తుంది అని చెప్పి. నేనేమో హాయిగా రిలాక్స్ అయ్యా. వాడికి ఫుడ్ పెట్టేసా అంటే నాకు కాస్త ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా సాయంత్రం అయిపోయింది, ఇంకా చాలాసేపు పడుకున్నాడు. ఈవినింగ్ అయ్యాక ఇంకా వాడు లేచాక ఇంకప్పుడు రెడీ చేయించుకొని ఇంకా తీసుకెళ్తున్నాం. మా హస్బెండ్ ఏమో వాకింగ్కి వెళ్ళే టైం అయిపోయిందని ఇంకా తను రెడీ అయిపోయాడు. చెప్పాలంటే మా తోటగాడికి అస్సలు ఇష్టం ఉండదు ఇంటికి వెళ్ళాలంటే. గవక్కని ఇంటికి తీసుకెళ్ళి వదిలిపెట్టామంటే ఏడుపు స్టార్ట్ చేసేస్తాడు. మా సింబాగాడేమో గవక్కని బయటికి పరిగెత్తేసాడు తోటగాడు వెళ్ళిపోతున్నాడని. లోపలికి వెళ్ళరా అంటే వెళ్ళట్లేదు. ఇంకా అందుకని నేను అలా తీసుకెళ్తుంటే తోటగాడికి ఏమో నవ్వు వస్తుంది, ఏంది పెద్ద ఇలా చేస్తుంది సింబాగాడితో అని. ఎంత మంచిగా పెడతాడు ఫేస్. నార్మల్గా ఆడేటప్పుడు ఎంత అగ్రెసివ్గా ఉంటాడు, ఇక్కడ మాత్రం సున్నితంగా చేస్తాడు అన్నీ. నాకేమీ తెలియదు, నేను అమాయకుడిని అన్నట్టు అలా ఫేస్ పెడితే మేము వదిలేస్తామని ఇంకా వాడిని లోపలేసేసి ఇంకా మేమేమో వీడిని ఇంటి దగ్గర వదిలిపెట్టేసి బయటకు వెళ్దామని ఇంకా స్టార్ట్ అయ్యాము. మా హస్బెండ్ వాకింగ్కి వెళ్ళే ముందు సండే కదా కాస్త బయట తిరుగుదాం, బయటికి తీసుకెళ్ళు అన్నాను. ఇంకా సరే అని చెప్పి వాడిని వదిలిపెట్టేసి ఇంకా బయటికి వెళ్ళాము. ఎప్పుడు నుండో అనుకుంటున్నాను ఒక ప్లేస్ దగ్గర తిందాము పానీపూరి అని చెప్పి. అసలు వెళ్ళి వేస్ట్ అనిపించింది మాకు. మన ఫ్లేవర్స్ తిని తిని బోర్ కొట్టి కొంచెం డిఫరెంట్గా తిందామని చెప్పి ఇక్కడ వీళ్ళు నార్త్ వాళ్ళు పెట్టారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెరుగు పూరి తిందామని వెళ్ళాము. అసలు పెరుగు పూరి వాళ్ళ ప్లేట్ అలా ఇచ్చాడో లేదో, పెరుగు పూరీలు మొత్తం మెత్తగా అయిపోతున్నాయి వెంటనే. ఇచ్చిన 5లో 3 తిన్నా, 2 పడేసాను. అది నోట్లో వేసుకునేదాకా కూడా ఉండట్లేదు, అంత మెత్తగా అయిపోయింది. మా హస్బెండ్ ఏమో సమోసా చాట్ చెప్పుకున్నాడు. పోనీ అదైనా బాగుందా అంటే తనకి తెలుసు కదా ఫ్లేవర్స్ అటు సైడ్ ఉండొచ్చాడు కాబట్టి బాగా తెలుసు. అసలు ఫ్లేవర్సే లేవు, బాగాలేదు, సమోసా చాట్లు అసలు సమోసానే లేదని చెప్పి అన్నాడు. అనవసరంగా తిన్నాము, నోరంతా పాడైపోయిందని చెప్పి ఇంకా క్లాత్ మార్కెట్లో అంకుల్ ఉంటారు, ఐస్ క్రీమ్స్ బాగుంటాయి, కోన్ ఐస్ క్రీమ్స్, ఇంకా అక్కడికి వెళ్ళి ఐస్ క్రీమ్ తిందామని వెళ్ళాం. అలానే ఈరోజు సబ్స్క్రైబర్స్ కూడా కొంతమంది కలిసారు, బాగా హ్యాపీ అనిపిస్తుంది. సడన్గా కనిపిస్తే ఒకటే రోజు వచ్చి పలకరిస్తూ ఉంటారు చాలా మంది. వచ్చి కలిసి మీ వీడియోస్ బాగుంటాయి అని చెప్తుంటే ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ వచ్చి పలకరించిన వాళ్ళందరికీ. వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా. నచ్చితే లైక్ చేయండి మర్చిపోకుండా. కొత్తగా చూస్తుంటే కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.